అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి ఇవాళ నేను చెప్పబోయే అంశం మీరు చక్కగా విని మీకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో తెలుసుకోవాలంటే నా ఛానల్ని చివరి వరకు ఈ చెప్పేటువంటి విషయాన్ని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి, చూడండి. ఎందుకంటే ఏది ఎవరికి హెల్ప్ అవుతుందో ఒకరి మాట ఇంకొకరికి ఆయుష్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. అట్లా అందుకని మనము తెలిసినదే మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్పందేం కాదు కానీ కొత్తదేం కాదు కానీ ఏదైనా ఇంకో కొత్త వర్డ్ వస్తే మీకు అది హెల్ప్ అయితే అది నాకు చాలా హ్యాపీ. కాబట్టి చివరి వరకు చూడండి. ఇవాళ నేను చెప్పబోయేటువంటి అంశము మెడిటేషన్, ధ్యానం, యోగముద్ర. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అండి. ఎలా పవర్ఫుల్ టూల్ అంటే మనము ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నాం. అటు ఉద్యోగం వల్ల, ఇంటి బాధ్యతల వల్ల, మనం పెట్టుకున్నటువంటి కొన్ని కమిట్మెంట్స్, అవి లోన్స్ అవనివ్వండి లేదా ఇతరత్ర బాధ్యతలు అవనివ్వండి, వాటి మూలంగా చాలా స్ట్రెస్గా ఉంటున్నాం. ఎంత స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్లో ఒక్కొక్కసారి మనము చాలా అంటే ఎంత బాధలో ఉన్నామంటే ఆ బాధలకే అలవాటు పడిపోయేంతగా అసలు మన జీవితంలో సంతోషమే లేనట్టుగా అంతలాగా మనము ఆ స్ట్రెస్ని ఫీల్ అవుతున్నాము. ఇలాంటి సమయంలో మనకి మన చేతుల్లో ఉన్నదే ఇది ఒక చిన్న ఆయుధంలాగా మనం కనుక దీన్ని తీసుకుంటే, అంటే ఎట్లాగంటే ఈ మెడిటేషన్ మనము స్ట్రెస్గా ఉన్నప్పుడు అలాగే లేదా ప్రతిరోజు దినచర్యలో ఒక భాగంగా కనుక మనము ఈ ధ్యానం అనేది కాన్సన్ట్రేట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుందండి. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. కొత్త బాధ్యతల్ని, కొత్త విషయాల్ని మనం నేర్చుకోవడానికి మన మనసు సంసిద్ధంగా ఉంటుంది. విద్యార్థులైతే ఖచ్చితంగా రోజు కనీసం ఒక 5 మినిట్స్కి తగ్గకుండా మెడిటేషన్ చేయాలి. చేస్తేనే వాళ్ళ ఏకాగ్రత పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకి తెలియని టాపిక్, అర్థం కాని టాపిక్ లేదా కష్టమైన టాపిక్ వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అందరూ కూడా. మరి ఎలా చేయాలి? ఈ మెడిటేషన్ మనకి ధ్యానం అనేది ఉదయం కాలం అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. కుదరని వాళ్ళు సాయంత్రం అన్నా చక్కగా చేసుకోవచ్చు. ఓన్లీ 5 మినిట్స్ కళ్ళు మూసుకొని, అసలు మనిషి యొక్క మెదడు నిరంతరం ఆలోచనలతో మునిగి ఉంటుంది. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలా చాలా ఆలోచనలు వస్తాయి. మనం అక్కడే ఉంటాం కానీ మన ఆలోచనలు మొత్తం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తాయి. కాబట్టి ఆలోచనల్ని స్థిరీకరించుకోవడానికి కేంద్ర బిందువుగా ముందు కళ్ళు మూసుకొని కనుక మనం ఉంటే చక్కగా ఫస్ట్ కలర్స్గా అన్నీ కనబడతాయి. తర్వాత ఓంకారనాదాన్ని, అంటే మనం ఏమైతే ఒక స్థిర బిందువు మీద కాన్సన్ట్రేట్ చేశామో దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేయడానికి టైం పట్టినా కూడా మనకి చాలా ఉపయోగంగా ఉంటుందండి. కాబట్టి మెడిటేషన్ అనేది చేయటం మూలంగానే నేను అదే చెప్తున్నా, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి మనమే ఈ స్ట్రెస్తో ఏదో చేయకూడని పనులు కూడా మనము మన జీవితాన్నే వృధా చేసుకునేటువంటి సమయాలు కూడా, సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది మన చేతిలో ఉన్నదే కదా, కొంచెం టైం కేటాయించి మనం చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా ఈ మన జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే ఏది వదలలేవు, ఏది తీసుకోను లేవు, రెండూ ఉన్నాయి. అంతే కదా, ఏ బాధ్యతలు వదలలేవు, అన్ని బాధ్యతలు మనకే కావాలి. మన కుటుంబ సభ్యులవని, బయటవని, మనం చేసే జాబ్ అని అన్నీ మనం చూసుకోవాల్సిందే. అటువంటప్పుడు మనం శ్రద్ధగా తప్పుడడుగు వేసే అవకాశం ఉంటుంది, రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ అనేది మనకి చాలా ఉపయోగం. కాబట్టి అందరూ మరి కొంచెం సేపైనా మన గురించి మనం ఆలోచించుకుని చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మరో సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.